తులసి నందిని, రిమాండ్లో ఉన్న కొద్ది రోజులు నువ్వు ఎలా గడిపావో మాకు తెలియదు, కానీ ఈ మార్పేంటమ్మా? మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. తులసిని ఒక పని మనిషిలాగా చూస్తూ బాసులాగా ఉండే నువ్వు ఆ తులసికి బానిసైపోయినట్టు అలా పాదపూజ చేయడమేంటో, తులసి ముందు నువ్వు అణిగి మణిగి పడుండడమేంటో నాకైతే అర్థం కావట్లేదమ్మా. పంచాంగాలు జాతకాలు నమ్మని నువ్వు ఇంత చాతస్థంగా ఎందుకు తయారయ్యావక్క? నీ బిహేవియర్లో ఇంత చేంజ్ ఏంటో డాడ్ అన్నట్టు అస్సలు నమ్మలేకపోతున్నాను. వదినా, నీలో కాస్త మార్పు వస్తుందని అనుకున్నాను, కానీ ఎవరూ ఊహించని ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఈ మార్పుకి సంతోషించాలో బాధపడాలో అవమానంగా ఫీల్ అవ్వాలో నాకేం పాలుపోవట్లేదు. పాలు కాదు, మజ్జిగ కాదు బాబాయ్. మనిషి జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు మంచి వాళ్ళు చెడుగా మారుతారు, చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళుగా మారుతారు. కొన్ని విషయాల్లో కొందరు నమ్మకాలు కోల్పోతారు. ఏ నమ్మకాలు లేని వాళ్ళు అక్కడ నుంచి నమ్మటమే స్టార్ట్ చేస్తారు. నా తులసి దేవత. నా తులసి వల్లే నాకు ఇలాంటి నమ్మకం వచ్చింది. తులసి వల్లే నాలో ఇంత మార్పు వచ్చింది. జైలు నుంచి రాగానే ఆ తులసిని, ఆ తులసి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటాను, అసలు వాళ్ళ ఉనికి లేకుండా చేస్తానన్న దానివి మరీ ఇంత సాధు జంతువుగా మారిపోయావేంటమ్మా? బాబాయ్, ఆ రోజు వెంకట్ నన్ను చంపటానికి మన ఇంటికొస్తే వాణ్ణి నా దగ్గరికి రానివ్వకుండా నన్ను కాపాడిందెవరు? తులసి. జైల్లో ఎండలో ఒక కూలిలాగా పనిచేయాల్సి వచ్చింది. ఆ కష్టం నుంచి నన్ను కాపాడిందెవరు? ఆ తులసి. అలాంటి తులసి విషయంలో నేను ఇలా మారటం తప్పేమీ కాదు బాబాయ్. ఏంటోనమ్మా నువ్వు నీ మాటలు మేమసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అక్క, ఆ తులసి మీద నీకున్న పగ, ప్రతీకారం, కక్ష అన్ని పోయినట్టేనా? సంజయ్, తులసి మీద నా పగ, ప్రతీకారం అన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ వేరు. తులసితో ఇక ముందు నా స్నేహం వేరు, నా తీరు వేరు. అందుకే తులసి ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. వదినా, స్నేహం అంటున్నావు, శత్రుత్వం, కక్ష అలాగే ఉన్నాయంటున్నావు. నీకంటూ ఓ క్లారిటీ ఉందా? నేను చాలా క్లారిటీగా ఉన్నాను. తులసి విషయంలో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రశాంతంగా ఉండండి. ఏమండి, నాకు డౌటే, నందినికి చిన్న మెదడు చితికిపోయినట్టుంది. పిన్ని, నా మెదడేమీ చితికిపోలేదు, నాకేం పిచ్చి పట్టలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే? రండత్తయ్య. అరే లక్ష్మి, ఏంటంత రహస్యం? ఇది రహస్యమో విచిత్రమో ఖచ్చితంగా మీకే తెలుసుంటుంది. అది నువ్వే చెప్పాలత్తయ్య. ఏంటో అడుగు. ఉన్నట్టుండి నందినిలో ఇంత మార్పేంటత్తయ్య? ఇంత మంచితనం ఏంటి? నిన్ను ఇంత ఆరాధించడం ఏంటి? అంతా వింతగా ఉంది. ఇది కలేమో అన్న భ్రమ కలుగుతోంది. మనందరి కళ్ళ ముందు జరుగుతుంది. ఖచ్చితంగా కల అయితే కాదు, అదంతా నిజమే. అంటే నందినిలో నిజంగా మార్పు వచ్చినట్టేనా? నందినిలో నిజంగా మానసిక పరివర్తన వచ్చిందా? రాబోతుంది. తప్పించాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఒక అడుగు ముందుకు వేశాను. ఆ రిజల్టే ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే అత్తయ్య, అంతా ప్లాన్ చేసింది నువ్వే అన్నమాట. ఎలా ప్లాన్ చేశారు అత్తయ్య?
నందినిలో ఇంత మార్పు వచ్చిందంటే చాలా పెద్ద ప్లానే చేసినట్టున్నారు. లేదంటే నందిని అంత ఈజీగా లొంగదు. ఒక మనిషిలో మార్పు తీసుకురావడానికి చాలా రకాల మార్గాలున్నాయి. వాటినే సామధాన భేద దండోపాయాలు అంటారు. సింపుల్ గా వివరించాలంటే మంచి మాటలతో చక్కగా చెప్పాలి. మారకపోతే ఏదైనా ఇచ్చి చెప్పాలి, లేదంటే కొట్టి చెప్పాలి. నందిని లాంటి వాళ్లకు ఏది ఇచ్చినా ఆవేశంతో కొట్టినా మార్పు రాదని అర్థమయ్యి సైకలాజికల్ గా ఒక లాజిక్ వర్కౌట్ చేసి నందినిని ఆలోచనలో పడేశాను. ఆ ప్లానే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. నాకిప్పుడు క్లియర్గా అర్థమైపోయింది అత్తయ్య. ఇదే కంటిన్యూ చేయండి. ఈ మార్పు శాశ్వతం కావాలి. లక్ష్మి, ఒక అత్తగా ఇదంతా నేను నీ కోసం చేస్తున్నాను. నందినిలో నిజమైన మార్పు వస్తే ఇక్కడ నీకు ఇంక ఏ కష్టం ఉండదు. అప్పుడు ఇంకా సంజయ్ కూడా పూర్తిగా మారిపోతాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. అవునత్తయ్య, నువ్వు మేనత్తగా కాకుండా నన్ను కన్న తల్లిలా ఆదరిస్తున్నావు. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. అరేరే, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకు. మేనత్త అంటే అమ్మతో సమానం. అత్తగా ఇది నా బాధ్యత. తులసి గారు, ఏంటండి మీరు వంట చేయటం ఏంటి? తప్పుకోండి. అయ్యయ్యో, మన ఛాలెంజ్ మర్చిపోయారా? నేను ఓడిపోయాను కనుక నేనిక్కడ వంట పని ఇంటి పని చేస్తున్నాను. నేనే చేయాలి కదా మేడం. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది నా డ్యూటీ మేడం. ఇక ముందు ఇక్కడికి రావటం మాత్రమే మీ డ్యూటీ. ఇక్కడ పని చేయటం మాత్రం నా డ్యూటీ. నేను వంట చేస్తాను. మేడం, మీకు వంట చేయడం వచ్చా? ఇప్పటి వరకైతే వండలేదు. అయితే ఏంటి, ఫోన్లో ఏ వంట ఎలా చేయాలో అన్ని వీడియోలుంటాయి కదా, అలా ప్లే చేయటం, ఇలా వండేయటం. వంట రాని వాళ్ళు చాలా మంది ఇలానే చేస్తారు. ఏంటండి ఇది? కిచెన్ లో కారపొడి ఎక్కడుంటుందో నందినికి తెలియదు, గరం మసాలా ఎక్కడుంటుందో కూడా తెలీదు, ఎంత వేయాలో కూడా తెలీదు. అలాంటిది నందిని ఎలా వంట చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి, నీకేనా అర్థమవుతుందా? అంతా అయోమయంగా ఉందండి. వదినలో ఇంకా ఇలాంటి మార్పులు ఎన్ని చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది. వంట నేను చేస్తానని చెప్తున్నాను కదా, మీరు తప్పుకోండి తులసి గారు. అయ్యయ్యో, మీకెందుకు మేడం ఈ ప్రయోగాలు కష్టాలు? తులసి గారు, ఇక ముందు మీ కష్టం నా కష్టం. మీ మనసు నా మనసు, మీ మంచి నా మంచి. అయినా మీరు నన్ను మేడం మేడం అని పిలవకండి, నందిని అని పిలవండి. మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలిస్తే మీ ఈగో హర్ట్ అవుతుంది, మీ శాడిజం దెబ్బతింటుంది కదా మేడం. నా ఈగో ఆ జైల్లోనే గొయ్యి తీసి పాతి పెట్టేశాను. రెస్ట్ ఇన్ పీస్ అని దాన్ని అక్కడే వదిలేసి వచ్చేశాను. నాలో నిజమైన మార్పు వచ్చింది, నీ మీద ప్రేమ వచ్చింది. అది చాటుకోటానికి ఇదే నాకు సరైన అవకాశం, సందర్భం. ఒకప్పుడు నిన్ను ఆ వంట చెయ్యి, ఈ వంట చెయ్యని ఎన్నో రకాలుగా టార్చర్ చేశాను. కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా, నా మీద కక్ష పెంచుకోకుండా ప్రేమగానే చూసావు. నీ ప్రేమ ఇన్నాళ్లకు నాకు అర్థమైంది. మనల్ని ప్రేమించే వాళ్ళు మన చుట్టూ ఉండటం మన అదృష్టం. అలాంటి వాళ్ళను కలలో కూడా ద్వేషించకూడదు. మీకేం కావాలో మెనూ చెప్పండి.
నేను మెడలు వంచి పని చేసి చాలా టేస్టీగా వండి పెడతాను. మీరు వండలేరు మేడం. మీకు ఈ టాస్క్ ఎందుకు, ఈ టెన్షన్ ఎందుకు చెప్పండి? ఈ రిస్క్ ఎందుకు చెప్పండి? వండటం రిస్క్ కాదు, నా వంట తినడం కూడా రిస్క్ కాదు. నేను బాగా వండుతాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ మాకెవరికీ లేదమ్మా. అమ్మో, అలా తినాల్సి వస్తే వామ్మో, చాలా కట్స్ ఉండాలి. ఎందుకైనా మంచిది ముందే అంబులెన్స్ కి కాల్ చేయండి. ఈరోజు సాటర్డే కనుక వెజ్ ఐటమ్స్ వండాలి. అలాంటి ఐటమ్సే నేను వండుతాను. కోరి మరీ కష్టపడతానంటున్నారు. కానివ్వండి, చూద్దాం రండి. సరే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో కార్లు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, ఫోసుకు బూజే దులిపిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు ఎండమావులాయే, అయ్యని ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయినబ్బా అనిపించే. ఈ నందినేమిటి ఇలా ప్రవర్తిస్తుంది? అమ్మయ్యా, ఆల్ ఐటమ్స్ రెడీ. భోజనం చేయటానికి ఇంకాస్త టైం ఉంది కనుక ఇప్పుడేం చేద్దాం? మీరేం చేయకండి మేడం. అలా దర్జాగా వెళ్ళి హాల్లో కూర్చోండి. నేను వెళ్ళి మీ బట్టలు వాష్ చేయాలి. నా బట్టలు, నా ఫ్యామిలీ మెంబర్స్ బట్టలు అన్నీ నేనే వాష్ చేస్తాను. మేడం, ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా పనిచేయట్లేదు. అది కావాలని నేనే పాడు చేసి నీతో ఉతికించాను. మరి ఆ కష్టం నేను కూడా అనుభవించాలి. నిన్న అలా కూడా బాధ పెట్టిన నాకు ఈరోజు ఇది సరైన శిక్ష. నేనే బట్టలు ఉతుకుతాను. అయ్యయ్యో మేడం, బట్టలు ఉతకడం అంటే అంత ఈజీ పని కాదు మేడం. దానికి కూడా అలవాటు ఉండాలి. ఆ కష్టం ఓర్చుకునే ఓపిక ఉండాలి. నిన్ను మహారాణిలా చూసుకోటానికి ఎలాంటి కష్టమైనా పడతాను. ఏది నా బట్టలు, నా ఇంట్లో వాళ్ళ బట్టలు నేనే వాష్ చేస్తాను. ముందు. అయ్యయ్యో నందిని గారు, మేడం ఏంటండి ఇవిడ? అయ్యో నందిని మేడం, ఏమైంది? అయ్యో అలా కాదు, ఇలా ఇలా ఉతకాలి, ఉతకాలి, అంతే ఉతకాలి. నేను చేస్తాను. అయ్యో చేస్తాను. ఏంటి చేయడం? ఉతకాలి అంతే. అయ్యో అలా కాదండి, మొత్తం సోప్ అలాగే ఉంది. తెలుసు, నేను చేస్తాను.
అయ్యయ్యో, ఇంకా ఎంతసేపు చేస్తారు మేడం? మై డియర్ లవ్లీ తులసి గారు, మై డియర్ స్వీట్ హార్ట్ తులసి గారు, ఈ రోజు మీరు నేను వండిన భోజనం తినబోతున్నారు. రావాలి. పిన్ని, బాబాయ్, లక్ష్మి, సంజయ్ అందరూ రావాలి. రండి, తొందరగా రండి. తులసి గారు, తులసి గారు రండి. తులసి గారు. వస్తున్నాను మేడం. మీరు ఇలా చకచక హడావిడిగా అన్ని పనులు చేస్తుంటే పండగలా ఉంది మేడం. ఆడపిల్లలా ఇంట్లో గలగల్లాడుతూ కళకళ్ళాడుతుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఈరోజు మీరు నాకు ఒక ఆడపిల్లకి సమానంగా అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ తులసి గారు. బాధని పంచుకుంటే తగ్గిపోతుంది, సంతోషాన్ని పంచితే ఆ సంతోషం డబుల్ అవుతుందంటే నమ్మలేదు. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇప్పుడు మీ వల్ల చేస్తున్నాను. ఆ జాయ్ ని, హ్యాపీ ఫీల్ ని అనుభవిస్తున్నాను తులసి గారు. అయ్యో మేడం, మీరు మాటి మాటికి గారు గారు అని పిలుస్తుంటే నాకు అదోలా ఉంది మేడం. మరీ వెటకరంగా కూడా అనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎవరు ఏం ఫీల్ అయినా అట్ ప్రెసెంట్ నా ఫీలింగ్స్ నాకు ముఖ్యం. మీ మీద నాకు వచ్చిన ఫీలింగ్ ఇంపార్టెంట్. సో క్యూట్. లవ్ యూ తులసి గారు. అంతటితోనే ఆగండి. లవర్ అని, గర్ల్ ఫ్రెండ్ అని మాత్రం అనకండి. మీరు నా సర్వస్వం తులసి గారు. ఈ నందిని మీకు దాసోహం, సదా మీ సేవలో. మీకు నేను ఎన్ని సేవలు చేసుకుంటే నాకంత తృప్తి ఉంటుంది. బాబాయ్, పిన్ని రండి. సంజయ్, లక్ష్మి వచ్చి భోంచేయండి. ఈ రోజు నందిని చేసిన వంట. రండి. అందుకే చాలా భయంగా ఉందమ్మా. ఏంటి? ఏం వండావు అని అడగబోతున్నాను అంతే. ఆల్ వెజ్ ఐటమ్స్. టమాటో, గుత్తొంకాయ ఫ్రై, సోరకాయ కర్రీ, దోసకాయ పచ్చడి, సోరకాయ కర్రీ, దోసకాయ పచ్చడి, అరేరే, ఎప్పుడు ఫ్రెంచ్ ఫుడ్, చైనీస్ ఫుడ్ గురించి మాట్లాడే నందిని మేడం ఈరోజు తెలుగు వంట రుచులు చెప్తుంది. ఎంత గొప్ప విషయం. గ్రేట్ నందిని గారు. మా నందిని ఎలా వండిందో తెలియదు గాని ఈ పేర్లు వినడానికి మాత్రం చాలా బాగున్నాయి. వినటానికి ఏంటి పిన్ని, తినటానికి ఏం తక్కువ? నాకు వంట చేయటం రాదనా? ఫస్ట్ టైం వండితే ఏంటి, అద్భుతంగా వంట చేశాను. తిన్నాక వెరీ గుడ్ నందిని, యమ్మీ, సూపర్, నైస్ అని మీరు నన్ను మెచ్చుకోకపోతే ఒట్టు. అక్క, ఈ ఒట్లన్నీ ఎందుకులే అక్క, మరి ఓవర్గా ఉంటుంది. సంజయ్, ఈ సిస్టర్ మీద నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేదా? తిన్నాక ఖచ్చితంగా మీ అందరికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కమాన్, లెట్స్ స్టార్ట్. కూర్చోండి. లక్ష్మి, ఏంటలా డౌట్ గా చూస్తున్నావు? కూర్చో. మీ అత్తయ్యే కాదు, నేను కూడా అద్భుతంగా వండుతాను. అలాగే వదినా. తులసి గారు, మీరు కూర్చోండి. అయ్యో మేడం, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. తులసి, నందిని నీకోసమే వంట చేసింది. ముందు నువ్వు భోంచేసి తర్వాత మేము తింటాం. మీరు తర్వాత తింటారా? నందిని మేడం, వీళ్ళు మీ మీద డౌట్ పడి తప్పించుకోవాలని చూస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదమ్మా. నో వే, అందరూ తినాల్సిందే. ఈ నందిని చేతి అద్భుతాల్ని రుచి చూడాల్సిందే. రా బాబాయ్, కూర్చోండి. కూర్చోండి. పర్లేదమ్మా. తినండి బాబాయ్. తప్పదు మరి, రా కూర్చో. అయ్యో చాలు మేడం, చాలు చాలు.
నన్ను శత్రువుగా చూసే ఆ నందిని నన్ను దేవత అని పొగుడుతుంది. నాకు పని మనిషిగా మారి నాకు సేవలు చేస్తానంటుంది. నేను విన్నది నిజమేనా? నిజమే ఝాన్సీ. నీ పగేమైంది, ప్రతీకారం ఏమైంది, నీకు అసలు ఏమైంది? నువ్వు కూడా తులసిని ద్వేషించటం మానేసి ప్రేమించు.